హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. ఈరోజు అందరి పోర్ట్ఫోలియో మినిమం 4 to 10% డౌన్ అయి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే రక్త కన్నీరు ఫర్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్, ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువైతే హోల్డ్ చేస్తుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈరోజు దారుణంగా పడి ఉంటాయి. ఈరోజు నిఫ్టీ యొక్క ఓపెన్ చూస్తే 23,195, క్లోజ్ 23,085, హైలో చిన్న కొంచెం ముందుకి హై అవుతూ తర్వాత డ్రాస్టికల్గా పడిపోతూ ప్రీవియస్ క్లోజ్తో కంపేర్ చేస్తే నియర్లీ నిఫ్టీ 350 పాయింట్స్ డౌన్. ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్ చూస్తే టీసీఎస్ జస్ట్ 0.78 పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి చిన్న 0.5%. టాప్ లూజర్స్ నిఫ్టీలో చూసుకుంటే అదానీ ఎంటర్ప్రైజెస్ 6.2%. నెక్స్ట్ ప్లేస్ ట్రెండ్ 5.4%. ఐ థింక్ ఈ ఫాల్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అని అనిపిస్తుంది. కాకపోతే రైట్ టైం, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. నిఫ్టీ 22,500 నుంచి 22,700కి వస్తే ఒక మంచి రేంజ్లోకి వచ్చినట్టు, బయ్యింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఆ రేంజ్కి వస్తే ఈ రేంజ్లోకి వస్తే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి ఒక ఆపర్చునిటీగా చెప్పొచ్చు. హోల్డింగ్ పీరియడ్ కనీసం అంటే ఈ టైంలో ఇప్పుడు ఒక నిఫ్టీ 22,500 to 22,700 ఈ జోన్లోకి వస్తే ఇక్కడ బై చేసేది ఇమ్మీడియట్గా ప్రాఫిట్ వస్తుందని కాదు, కనీసం 3 to 5 years హోల్డ్ చేయగలం అనుకుంటేనే ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ లాస్ రాగానే కొద్దిగా డౌన్ అవగానే అయ్యో అమ్మో అనుకునే వాళ్ళైతే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొద్దు. సపోజ్ ఒక 1 lakh కానీ ఉంటే 30% ఇన్వెస్ట్ చేయాలి 1 lakhలో. 30% కూడా సింగిల్ స్టాక్లో చేయకూడదు, సింగిల్ టైం చేయకూడదు. అంటే మల్టిపుల్ స్టాక్లో చేయాలి. అలా అని ఒకసారి 20-30 స్టాక్లో కాదు, లిమిటెడ్గా కొన్ని సెలెక్టివ్గా ఉండాలి స్టాక్స్, ఆ స్టాక్లో చేయాలి. అలాగే సింగిల్ టైం, ఎట్ ఏ టైం అంటే మల్టిపుల్, మనం ఒక 3 times ఎంట్రీ ఉండొచ్చు. ఒకసారి సపోజ్ 100 దగ్గర కొన్నాం, నెక్స్ట్ 60 దగ్గర, నెక్స్ట్ 40 దగ్గర, ఇలా యావరేజ్ చేయడానికి కూడా దాంట్లో మనీ ఉండాలి. సో మన ఇన్వెస్ట్మెంట్ని అలా తీసుకోవాలి. ఈరోజు ఒకసారి నిఫ్టీ చార్ట్, ఇది ఈరోజు చార్ట్ ఒకసారి ఒక 10 minutes క్యాండిల్లో పెట్టి చూస్తే కంటిన్యూస్గా డౌన్. ఈరోజు ఓపెన్ అవటమే ఒక మంచి గ్యాప్ డౌన్. అక్కడి నుంచి ఏదో చిన్నగా లిటిల్ బెట్ కొద్దిగా కొంచెం పైకి వెళ్తున్నట్టు అనిపించింది. సో ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరికి రాగానే అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్. ఫైనల్గా అయితే ఒక వర్స్ట్ ఫాల్ అని చెప్పొచ్చు పోర్ట్ఫోలియో. నిఫ్టీ పెద్దగా ఓకే 300-400 పాయింట్స్ మూవ్ అనేది కామను. నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ జోన్ ఒకసారి చూస్తే, నెక్స్ట్ 22,000 ఈ జోన్లోకి కానీ, ఒక నిఫ్టీ ఈ జోన్లోకి కానీ ఎంటర్ అయితే ఇది ఒక మంచి మనకి ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఉన్నది ఒకేసారి పెట్టకుండా చిన్నగా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఈరోజు ఒక స్టడీ పర్పస్ కోసం ఒక స్టాక్ చెప్తాను. ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కరెంట్ ప్రైస్ 122 రూపీస్లో ఉంది. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇయర్లీ 8 to 10% డివిడెండ్ ఇస్తుంది.
10% డివిడెండ్ యూజ్ వస్తుంది. మనం ఈవెన్ బ్యాంకులో ఒక 1 lakh డిపాజిట్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేటు 5 to 6% ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 8 to 10% డివిడెండే వస్తుంది పర్ యానం ఇయర్కి. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. సో మనం అంటే ఇది చిన్న డిస్క్లైమరు, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. దిస్ ఇస్ నాట్ ఏ స్టాక్ రికమెండేషన్ టు బై ఆర్ సెల్. దిస్ ఇస్ ఫర్ మై పర్సనల్ వ్యూ, షేరింగ్ దిస్ ఫర్ స్టడీ పర్పస్ ఉంది. బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నేనైతే ఈరోజు ఒక చిన్న ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. 122 రూపీస్ ఎంట్రీ ప్రైస్, ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఒక 100 to 80 మధ్యలో అక్కడికి వస్తే నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ తీసుకుంటాను. తర్వాత థర్డ్ ఎంట్రీ, తర్వాత ఇంక యావరేజ్ చేయను. లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా వెళ్ళండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.